తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. హరే కృష్ణ, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ. కృష్ణ భక్తిని విశ్వవ్యాప్తం చేయడంలో ముందుగా ఉంటారండి. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ఎంతమంది కృష్ణ మార్గంలోకి నడిచారు. కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, దేశ విదేశాల్లో ఉన్న భక్తులందరినీ కూడా ఈ మార్గంలో నడిపిస్తూ వారు ఉన్నటువంటి జీవన శైలిని మార్చి వారి జీవన విధానాల్లో మార్పు తీసుకొచ్చి అన్నింట్లోనూ వారు ముందుండే విధంగా వీరు ప్రోత్సహించారనే చెప్పాలి. ఇక ఆలస్యం చేయకుండా ప్రభుజీతో మాట్లాడదాం. మీరు అడిగినటువంటి ఎన్నో ప్రశ్నలు కృష్ణ భగవానికి సంబంధించి ఉన్నాయి. అవన్నీ ప్రభుజీ మాటల్లో విని తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. కొన్నిసార్లు ప్రభుజీ మనం ఎంత మంచిగా ఉన్నా పక్కన వాళ్ళు చేసే చేష్టలతో భలే చిరాకు వచ్చేస్తుంది. మనం కరెక్టే చేస్తాం, వాళ్ళేమో అర్థం చేసుకోరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. ఓపిక పట్టు, మన పెద్దవాళ్ళు చెప్తారు, ఓపిక పట్టు, టైం వస్తుంది అప్పుడు మాట్లాడదామని. మనకి ఎంత చిరాకేస్తుంది, టైం వస్తుంది, టైం అంటే కాలమే సమాధానం చెప్తుందని కృష్ణుడు కూడా చెప్పాడని అంటారు కదా. అసలు కాలం ఎలా సమాధానం చెప్తుంది? సమాధానం చెప్పాల్సింది మనమే కదా వాళ్ళకి. సమాధానం చెప్పాలి. ఒకవేళ అనవసరంగా మనల్ని ఎవరైనా ఏదన్నా అంటున్నారంటే ఆధ్యాత్మికత చెప్పేది ఏంటంటే సమాధానం చెప్పు, కానీ మనసులో పెట్టుకో. మనం ఏం చేస్తాము అంటే ఓపిక పట్టు అంటే ఆ బాధను ఓపిక పట్టమనట్లేదు, ఆ సిచ్యువేషన్కి సరైన సమాధానాన్ని చెప్పు, కానీ ఆ హార్ట్లో పెట్టుకో. ఎందుకు హృదయంలో ఆ సిచ్యువేషన్స్ని పెట్టుకోవడం వల్ల బాధపడేది మనమే. కాబట్టి ఒక పని చేసి దాన్ని వదిలేయాలి. 2001లో జూన్ 17 నాడు ఆ వ్యక్తి మధ్యాహ్నం పూట 12 o'clock నన్ను ఇలా అన్నాడు. ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకుంటే అంత బాధ అవుతుంది. టైంతో సహా గుర్తుపెట్టుకుంటా ప్రతి ఒక్క విషయం వాడు ఏ వర్డింగ్ అన్నాడు. ఎవరైనా చెప్పారనుకోండి, మమ్మల్ని అప్పుడు ఎలా అవమానించారో తెలుసా, ఏమన్నారో తెలుసా, అలా అనలేదు, ఇలా అన్నాడు, అదే విషయం అన్నీ గుర్తుంటాయి. మీరు చూడండి, మంచి ధార్మికమైన కుటుంబం ఒక ఇంట్లో ఉండేది. వాళ్ళ ఇంటి ముందే ఒక వేశ్యాగృహం ఉండేది. అయితే ఈ ధార్మికమైన కుటుంబంలో ముందట వాళ్ళు ఎట్లా చేస్తారు, ఇంత గలీజ్, అసలు వీళ్ళ వాళ్ళ ఇదేంటి అదేంటి. అయితే ఈ వేశ్యా గృహంలో ఉండే ఒక వేశ్యా స్త్రీ అనుకునేదట, మా ఆ పరిస్థితులు ఇలా ఉండటం వల్ల ఇలా ఉన్నాను, కానీ వాళ్ళు ఎంత పుణ్యాత్ములు, రోజు భగవదారాధన చేస్తుంటారు, గంట సప్పుడు వినిపిస్తుంటుంది, చక్కగా పూలు పెట్టుకొని ఆలయానికి వెళ్తారు, రోజు ఎవరో ఒక మహానుభావులు వాళ్ళ ఇంటికి వస్తుంటారు, వాళ్ళకి పాదాలు కడిగి ఇది చేస్తారు, ఎంత బాగుంది ఎంత బాగుంది. ఇద్దరు మరణించారట. ఈ వేశ్య ఏమో స్వర్గానికి వెళ్ళిందట, ఈవిడేమో నరకానికి వెళ్ళిందట. ఇదేంటండి, మేము ప్రొద్దు నుంచి రాత్రి దాకా అంతా బాగా చేసాము, మమ్మల్ని ఎందుకు నరకాన్ని తీసుకెళ్లారంటే, ఏం చేశాను ప్రొద్దు నుంచి రాత్రి దాకా, ఈవిడెంత పాపాత్మురాలు, ముందట ఆవిడేం చేస్తుంది, ఆవిడెందుకు ఇట్లా చేస్తుంది, ముందట శని ఉంది మనకి అని మనసులో పెట్టుకున్నాం. ఇదే చింతన చేస్తుంది పూజ, కానీ చింతించేది ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, ఏం చేస్తున్నారు, ఏం కొనుక్కున్నారు, వేరే వాళ్ళు ఆ ఇంటి ముందుండే వేశ్యాగృహం పైన కాన్సన్ట్రేషన్. కానీ ఇక్కడ ఈవిడ పాపం ఆ అవసరాల కొద్దీ, ఆ పరిస్థితుల కొద్దీ ఆ వృత్తి చేస్తున్నా సరే ఎప్పుడు కూడా ఒక ఆశ, అరే నేను కూడా అలా ఉంటే బాగుండేది కదా, నేను కూడా సహస్రనామం చదువుకుంటే బాగుండేది, నేను కూడా సాధువులకు సేవ చేస్తే బాగుండేది కదా, నేను కూడా గుడికి వెళ్తే బాగుండేది కదా, నేను కూడా ఇలా ధార్మికంగా ఉంటే బాగుండేది. మనసు అక్కడ ఇచ్చేసి, కాబట్టి మనసు ప్రధానం. మనసులో ఏం నింపుకుంటామో అది ప్రధానం. కాబట్టి మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓపిక పట్టటము అనంటే పరిస్థితిని మార్చకుండా వేరే వాళ్ళు చేసే ఎక్స్‌ప్లాయిటేషన్ని భరించమని కాదు, దానికి సరైన సమాధానం చెప్తూ మనసులో నుంచి తీసేయటం. భరించాలా అని అంటారు, భరించక్కర్లేదు, దానికి కరెక్ట్ అయిన సమాధానం. ఒకవేళ అది నిజంగా అధర్మము జరిగితే మనతో దాన్ని భరించకూడదు, దాన్ని ఓపిక పట్టకూడదు. ఎవరైనా మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంటే మనం ఎందుకు ఊరుకోవాలి, దాన్ని కరెక్ట్గా వారికి అర్థమయ్యే విధంగా సమాధానం చెప్పాలి. కానీ అది మనసులో ఉంచుకో. సమాధానం అయిపోయింది, వారికి తగిన గుణపాఠం అయింది అని అంటే నువ్వు నీ పనిలో నువ్వు బిజీ, రిలాక్స్. అవే విషయాలు మళ్ళీ మనసులో పెట్టి 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 కొన్నిసార్లు ఆ వ్యక్తే ఉండరు, కొన్నిసార్లు మనకి సంబంధమే ఉండదు, అయినా సరే అవే తలుచుకుంటూ బాగుంటుంది. ఆ మాత్రం వాట్ వీ హ్యావ్ టు డూ, ఏంటి కర్తవ్యం, ఓపిక. ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఓపిక బట్టి చూడొచ్చు, మారుతారా. దాని తర్వాత ఏదైతే యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఓపిక అయిందా, ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకుంటారు. కాబట్టి మీరు చూడండి, ఈ రోజులలో ఎన్నో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎన్నో కుటుంబాలలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే బేసిక్
ధర్మం గురించి జ్ఞానం లేకుండా. ధర్మం గురించి తెలిస్తే, భగవంతుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని తెలిస్తే ఇవేమీ జరగవు. కరెక్ట్. ఇవన్నీ లేకుండా ఏదో ఇంద్రియ భోగం కోసం చేస్తున్న ప్రయత్నముల వల్లనే ప్రాబ్లమ్స్ అని. కాబట్టి అవగాహన, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నెక్స్ట్ జనరేషన్ పిల్లల్నైనా మనం కాపాడుకోవాలి, వారికి మంచి విషయాలు నేర్పించాలి. అందుకే మనం ఇందాక చెప్పినట్టుగా సంధ్యా గురుకులం అనే కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో చాలా ఇంపార్టెంట్. సంధ్యా గురుకులంలో పిల్లలందరినీ చేర్చడం వల్ల, వారికి రెగ్యులర్గా ప్రోత్సహించడం వల్ల, ఈ క్లాసెస్ అటెండ్ అవ్వండి, వారు పెద్దగయ్యాక వారిని మీరు ఆనందంగా చూడగలుగుతారు. ఈరోజు ఎంతో మంది పిల్లలు వాళ్ళ పిల్లల సంసారాలు బాలేవని వాపోతున్నారు. ఎందుకు? వాళ్ళకి చూపించింది ఏంటి? రకరకాల సినిమాలు, రకరకాల పార్టీలు, ఎంజాయ్ 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 ఎంజాయ్. కాబట్టి ఎంజాయింగ్ మెంటాలిటీ తక్కువ చేసి ఎడ్యుకేషన్ని పెంచాలి, ఆధ్యాత్మిక శిక్షణ. ఫాస్ట్ కల్చర్ అంటున్నారు కానీ అందులో పడి చాలా చాలా ఫాస్ట్గా అన్నీ పోతున్నాయి. జనాలు కూడా ఎంత ఫాస్ట్గా వస్తే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఎంత ఫాస్ట్ డబ్బులు వస్తున్నాయి అంత ఫాస్ట్ డబ్బులు వెళ్ళిపోతున్నాయి. అన్నీ ఫాస్ట్ అయిపోతుంది. కాబట్టి చాలా ఫాస్ట్నెస్ ఆపి స్టడీనెస్ పెంచాలి, అది ఆధ్యాత్మికత చేయగలుగుతుంది. కాబట్టి మా ప్రేక్షకులందరికీ, తల్లిదండ్రులందరికీ విన్నపం ఏంటంటే, తప్పకుండా మీ పిల్లల్ని సంధ్యా గురుకులంలో చేర్చండి. మీకు స్క్రీన్ పైన పోస్టర్ పంపిస్తారు గీతాంజలి గారు, దాంట్లో నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వెంటనే మీకు రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేస్తే మనం వ్యాస పూర్ణిమ నుంచి ప్రారంభం చేస్తున్నా. మంచి విషయాలు తెలుసుకుంటూ మంచి సాంగత్యంలో ఉన్నవాడు తప్పు చెయ్యడు. ఎట్లయితే ఒక పులి ఒక జింకని పట్టుకోవాలన్నప్పుడు ఫస్ట్ వీకెస్ట్ జింకని సెలెక్ట్ చేస్తుంది, దాన్ని గ్రూప్ నుంచి వేరు చేస్తుంది, అప్పుడు అటాక్ చేస్తుంది. ఎప్పుడైతే మనం మంచి విషయాల నుంచి దూరంగా ఉంటామో అప్పుడే మనం మాయలో పడిపోతాం. మంచి సాంగత్యంలో ఉండటం చేత, మంచి విషయాలు నిరంతరం వినడం చేత ఎప్పుడు మాయ ప్రభావం అనేది మనమే. పెద్దవాళ్ళంతా చెప్పేవాళ్ళు చెడు సాంగత్యం ఉండొద్దు అనేది. అందుకే చాలా ముఖ్యం సత్సంగత్వం. చాలా చాలా చక్కటి విషయాలు చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.